హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమాటా బెండకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ కర్రీ కోసం 1/2 కేజీ బెండకాయలు, 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి బాగా వేగించుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. బెండకాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బెండకాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి. బెండకాయ ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు పలుపు వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరే వరకు మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇలా నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరాక కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటా బెండకాయ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.